అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నాకు చాలా రోజుల నుంచి ఉన్న సందేహం ఏంటి అంటే, ప్రతిసారి దేనికైనా సరే మీరు పరిష్కారంగా మీరు ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క రంగానికి ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సమస్యకి సమస్యకి మీరు చెప్తూ ఉంటారు. బట్ ఈ మంత్రం అనేది ఆ సమస్యను తీరుస్తుందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటారు గురూజీ? అంటే ప్రతిసారి మనం జపిస్తూనే ఉంటాము. బట్ ఈ సమస్య నాకు తీరుతుందా లేదా అన్న నమ్మకం అనేది ఉండాలా? లేకపోతే ఏ విధంగా అది తీరింది అని అన్న విషయం మనకు తెలుస్తుంది? ఓకే అమ్మా. దీనికి శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. హ్మ్. ఒకటి, ఇప్పుడు మీరు చూడండి, మీకు సమస్య వచ్చింది మెడికల్ పరంగా. హ్మ్. జ్వరం వచ్చిందో, తలనొప్పో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో, ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది. హ్మ్. దానికి ఒక టాబ్లెట్ ఉంటుంది కదా. అవును. కానీ 99 మందికి అదే టాబ్లెట్ పెడితే ఒక వ్యక్తికి ఆ టాబ్లెట్ పనిచేయదు. ఎందుకు? అవును. పర్సనల్గా ఆ వ్యక్తికి అది పనిచేసే యోగం ఉండదు. 90 మందికి పనిచేస్తుంది, కానీ 10 మందికి పని చేయకపోవచ్చు, ఒకటికి పని చేయకపోవచ్చు. అదొక కారణం. అలాగే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా కామన్గా ఉండే మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు లలితాసహస్ర నామాలు ఉన్నాయి. హ్మ్. జనరల్గా ఈ నామం చేసుకోండి, ఈ ఫలితం. కానీ వాళ్ళ జన్మజాతకంలో ఏదైనా గ్రహము, ఫలానా గ్రహం ఎక్కువ ఇబ్బందికి గురైంది అంటే గ్రహం పాడవడము, లేదా ఆ గ్రహ సంబంధించిన ఎనర్జీ సరిపోకపోవడం, ఎందుకు? వీళ్ళు పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల. అప్పుడు స్పెసిఫిక్గా ఆ తత్వ అంటే లలితాసహస్ర నామాలతో పాటు ఆ పర్టికులర్ దేవతా స్వరూపాన్ని పట్టుకోవాలి, అవుతుంది. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనకి పూర్వజన్మ కర్మ చాలా బలీయంగా ఉంటుంది. అలాంటప్పుడు అందరూ చేసినట్టుగా ఏదో 1 గంట సేపు, అరగంట సేపు చదివితే కుదరదు. నిత్యము మననం చేస్తూ ఉండాలి. ఇందులో ఈ మంత్రాల్లో కూడా మనము నామాలు వేరు, మీకు ఏదైనా ఒక గురువు ద్వారా బీజాక్షరాలు పొందేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు వేరు. బీజాక్షర సహితంగా మీరు ఏదైనా గురువు దగ్గర నాకు ఫలానా దేవత అంత ఇష్టము అని అడిగినప్పుడు వాళ్ళు దాన్ని మంత్రార్వణము అంటారు. మంత్రార్వణం అంటే మంత్రములో ఉండే అక్షరాలని, వీళ్ళలో ఉండేటువంటి పేరుని తీసుకొని మంత్రార్వణం చేస్తారు. మీకు ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అని. గ్రామార్వణము, వర్గు ఎట్లాగో మంత్రార్వణం కూడా ఉంటుంది పర్టికులర్గా ఆ పర్సన్కి. రెండవది, ఒక్కోసారి ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఒక మంత్రం ఇస్తారు. దానికి ఇంకా వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ ఈ మంత్రాలు ఏవైతే తీసుకుంటారో ఇవి సిద్ధిస్తున్నాయని చెప్పడానికి దీనికి ఒక సంకేతం చెప్పారు శాస్త్రంలో. ఏమిటది అంటే, మీరు ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా రోజు జపం చేస్తున్నారు అనుకోండి, మీకు వచ్చే స్వప్నాలలో చాలా మంచి మంచి స్వప్నాలు రావడం జరుగుతుంది. కొంతమందికి కళలు అంటే, కొంతమందికి శివలింగం వస్తుంది, లేదా విష్ణు అవతారం, వెంకటేశ్వర, ఏదైనా భగవత్ సంబంధించిన అవతారాలు వస్తాయి, లేదా మంచి చక్కటి చంద్రుడు, వెన్నెల, మంచి మంచి పుష్పాలు, మంచి జలం, పసుపు, లేకపోతే మంచి గోవు, ఇలాగా శుభ సంబంధించినటువంటివి సంకేతాలుగా మీకు వస్తున్నాయి మంత్రం చేసుకున్నంత కాలము. అంటే మీకు ఆ మంత్రమే మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగించి మీకు సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటిది ఆ మంత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే కొంతమందికి కొన్ని రోజులు చేయగానే సిద్ధిస్తుంది, కొంతమందికి చాలా ఎక్కువ కాలం చేయాలి. దీనికి కారణం ఏమిటి? కొంతమందికి పూర్వజన్మలో ఆల్రెడీ ఆ మంత్రం చేసి ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఇప్పుడు ఈ జీవితంలో ఇప్పుడు చూడండి, ఈ జన్మలో ఏదైనా చదివాం, నెక్స్ట్ జన్మలో అది ట్రాన్స్ఫర్ ఏమి అవ్వదు. మీరు ఏదైనా సంపాదించారు, ట్రాన్స్ఫర్ అవ్వదు. మనీ ట్రాన్స్ఫర్ కానీ, ఆస్తులు కానీ ఏమి ట్రాన్స్ఫర్ అవ్వవు. కర్మలు, మీరు చేసిన ఉపాసన మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక కర్రని కాల్చాము, అది ఎంతవరకు కాలింది, ఎంతవరకు మిగిలిందో ఆ మిగిలింది యాస్టీజ్గా మనం మరో జన్మకు వస్తుంది. అలా మీరు ఉదాహరణకి కొన్ని లక్షలు చేస్తే ఒక దేవత ఉపాసన, ఒక దేవత మీకు అనుగ్రహించాలి. ఒక 10 లక్షలు చేస్తే అనుగ్రహించాలనుకుందాం మంత్రాన్ని. మీరు పూర్వజన్మలో ఒక 9,999,999 చేశారు. ఈ జన్మలో ఒక 1000 చేయగానే వెంటనే వచ్చేస్తుంది ఫలితం. దేవత అనుగ్రహిస్తుంది. అర్థం కాదు, ఏంటి వేరే వాళ్ళకి ఏంటి ఇన్ని లక్షలు చేస్తున్నా, నేను ఏదో ఒకరోజు కూర్చోగానే వచ్చిందంటే, వీళ్ళు పూర్వజన్మల్లో ఆ యొక్క దేవతా స్వరూపాన్ని ఆల్రెడీ ఆరాధించాడు. దాన్ని బట్టే మనకి ఇష్టదైవం, నాకు ఆ దేవతను చూస్తే ఎందుకు నాకు ఏదో ఫీల్ కలుగుతుంది అని ఎందుకు అంటుంటాం అంటే, పూర్వజన్మలో చేసినటువంటి దేవతా ఆరాధన వల్ల వచ్చినటువంటి ఆ యొక్క భక్తి కానివ్వండి, ఆ యొక్క వాసన కానివ్వండి, ఆ యొక్క కర్మ కానివ్వండి, మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి స్వప్నములు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. రెండోది, ఇందులో మళ్ళీ ఇంకోటి ఉంది. ఎలా అంటే,
మనం ఏదైనా ఒక మంత్రం తీసుకున్నప్పుడు వెంటనే ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తుంది, వెంటనే మనం మానేయకూడదు. అంటే మీ కర్మ అడ్డుపడుతుంది అక్కడ. దేవతలు ఎలా ఉంటారో మనకి దేవతా శక్తి ఎలా ఉంటుంది, నెగిటివ్ శక్తి కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ శక్తి మంత్రం చేసుకుని మీరు బయటపడిపోతారని అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని అధిగమించి ఎట్లాగైనా చేయగలగాలి. ఎవరైనా గురువుల దగ్గర తీసుకుని అప్పుడు మీకు కొన్ని రోజులు కష్టం ఉన్నట్టున్నా తర్వాత బాగుంటుంది మళ్ళీ. అందుకే అంటే ఒక్కొక్క దేవుణ్ణి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అవునమ్మా. సో అట్లా అట్రాక్షన్ అనేది వాళ్ళ పూర్వజన్మని బట్టి పూర్వజన్మల్లో చేసినటువంటి దానివల్ల కొంతమంది వెంకటేశ్వర స్వామి చూడగానే అబ్బా నాకేదో పూనకం వచ్చేస్తున్నాను. అమ్మవారిని ఒక ఆవిడైతే ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి, బలబలలో కారిపోతుంటాయి. అంటే ఏదో తెలియని అమ్మని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంటుంది ఆవిడకి. ఆ కనెక్షన్ అనేది అలా ఉంటుంది, అలా ఉంటుంది అది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.